బ్రేకింగ్ న్యూస్ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావే కీలకమని కౌంటర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. ఎస్ఐబీలో ఎస్ఓటీని నెలకొల్పింది ప్రభాకర్ రావేనని, ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యంగా ఎస్ఓటీ పనిచేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ప్రతిపక్షాలను, కొందరు అధికారులను, వ్యాపారులను, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారని పీపీ వాదించారు. ఓఎస్డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇప్పించారని అన్నారు. ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యి చట్టపరంగా దర్యాప్తునకు సహకరించలేదని పీపీ అన్నారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో వేరే దారి లేక ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు 9 నెలలు గడిచినా భారత్కు రాలేదని, బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని పీపీ వాదనలు వినిపించారు. పోలీస్ దర్యాప్తుకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది.